అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నటరత్న దివంగత ఎన్టీఆర్ రామారావు 103వ జయంతి వేడుకలు కపిలేశ్వరం మండలం అంగర గ్రామంలో ఘనంగా నిర్వహించారు. అంగర గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎంపీపీ నెక్కంటి బాలకృష్ణ, పలువురు టీడీపీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ సంక్షేమ పథకాలకు ఆరాధ్యుడిగా నిలిచారని బాలకృష్ణ కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన ఆనాటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగువారి కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటారని ప్రశంసించారు. ఎన్టీఆర్ ఆశయాలను అమలు చేస్తూ నేటి సీఎం చంద్రబాబు పాలన కొనసాగుతుందని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పాలనలో పార్టీలోనూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అందరి మన్ననలు పొందుతున్నారని బాలకృష్ణ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రజలకు చల్లటి మజ్జిగ పంపిణీ చేశారు. ఆయన 103వ సంవత్సరం జన్మదినం ఇది. ఆ మహారాణ యుగ పురుషుడు ఈరోజు వాళ్ళందరూ మధ్య లేకపోయినా ప్రతి పేదవాడిలోని ప్రతి ఉన్నవాళ్ళని దేశంలోని ప్రపంచంలో గుర్తింపులో కూడా ఈరోజు ప్రతి దేశంలోనూ కూడా సంబరాలు జరుపుకుంటున్నాం. ఇది ఆయన పెట్టిన మహానాడు అనే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఆయన పేదలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం ఒకే ఒక నానుడితో మరి తెలుగుదేశం పార్టీని పెట్టి ఈ రాష్ట్రాల్లో ప్రతి ఒక్క పేదవాడికి కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, చంద్రబాబు తిండి అనే 2 రూపాయలు పథకాలు పెట్టి ఎంత అవసరాలు చేస్తూ మరి ఒక పక్కన వ్యవస్థ దారి కల్పించి ఆ వస్త్రాలని పేదవాడికి అందించి తద్వారా జనతా అవసరాల ద్వారా అభివృద్ధి చేశారు. అలాగే ఇల్లు లేని వాళ్ళకి పక్కా ఇల్లు నిర్మించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు నోటుగాడు ఏ విధమైన లోటు లేకుండా శుభ్రంగా ఆయన మరి భోజనం పెట్టే పరిస్థితి వచ్చిందంటే పూర్తిగా ఆ మహనీయుని యొక్క మరి ఆచరణ యొక్క కార్యక్రమాలే. అదేవిధంగా ఇవాళ పెన్షన్లో కూడా హ్యాపీగా అందరూ కూడా ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడకుండా మూలంగా పెద్దవాళ్ళు కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని పూజించే స్థాయి వచ్చిందంటే అది గౌరవ మన ఎన్టీఆర్కి, తద్వారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ రోజు మనం జరుపుకుంటామంటే చాలా గర్వకారణం, చాలా అదృష్టంగా భావిస్తాను. తప్పకుండా ఆయన యొక్క ఆశయాలతోటి, ఆయన యొక్క చూపుతోటి మనం ముందుకెళ్ళాలని, ఆయన ఆశయాలు అనుగుణంగా 10 మందికి న్యాయం చేస్తూ, 10 మందికి ఉపకారం చేస్తూ మంచి మార్గాన్ని నడిపించే విధంగా ఆ మహానీయుల పైన కూడా ఆశీస్సులు అందిస్తారని మరొకసారి మీ అందరికీ మనం చేసుకుంటూ ఆయన ఆశయ సిద్ధికి మనందరం కట్టుబడి ఉండాలని, తద్వారా చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలకు మన పూర్తి మద్దతు ఇస్తూ అభివృద్ధికి, అది సంక్షేమానికి కూడా 2 కళ్ళుగా చూసుకుంటూ అన్ని రకాలుగా కూడా ఆయన మన ముందుకెళ్తున్నారు. ఈ రాష్ట్రం మరి దిక్కుమాల రాష్ట్రంగా వదిలేసినప్పుడు, ఏవీ లేని కుర్చీ లేని రాష్ట్రంగా వదిలేసినప్పుడు ఆయన మరి అన్ని రకాలు ఏర్పాటు చేసి మొదటి నెలలో జీతాలు ఇచ్చి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రపంచ దేశాల్లో మరి లోకేష్ బాబు కానీ మరి చంద్రబాబు నాయుడు కానీ మంచి గుర్తింపు తెచ్చుకుని రాబోయే రోజు తరానికి లోకేష్ బాబు మళ్ళీ నాయకత్వంలో ముందుకెళ్తారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అండగారు పెట్టి తెలుగుదేశం పార్టీ దినాభివృద్ధి చెందుతూ ఓటమి ఎరుగని పార్టీగా రాబోయే రోజుల్లో కూడా ముందుకెళ్తుంది. అదేవిధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, మోడీ గారు మరి డబుల్ ఇంజిన్ సర్కారుగా ఎంతో అభివృద్ధికి సహకరిస్తున్న వారందరికీ కూడా ఈ అన్నగారు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుసు. ఇలాగే ముందుకు కొనసాగాలని, రాష్ట్రాన్ని సర్వమోహ అభివృద్ధికి తీసుకురావాలని, స్వర్ణాంధ్రాన్ని చేయాలని మీ అందరినీ కోరుకుంటూ ఆ రామారావు గారు, ఆ పెద్ద ఆయన ఎన్టీఆర్ మనకి ఆశీస్సులు అందివ్వాలని కోరుకుంటూ దానికి అందరం కూడా సహకరించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు.